హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్లని బటర్ మిల్క్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. వేసవికాలం వచ్చేసింది కాబట్టి ఎక్కువ మన బాడీలో వేడి తాపం అనేది పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని తగ్గించుకోవడానికి పెరుగుని ఇలా మజ్జిగలా చేసుకుని రోజు తాగినట్టయితే బాడీ హీట్ అనేది వెంటనే తగ్గుతుంది. అంతేకాకుండా మన బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ బటర్ మిల్క్ని చాలా రకాలుగా డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా తయారు చేసుకోవచ్చు. అందులో ఒక రకాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ మసాలా బటర్ మిల్క్ ప్రిపరేషన్ చూద్దాం. ఈ మసాలా బటర్ మిల్క్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వరకు కరివేపాకు ఆకుల్ని వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు మీగడలేని కమ్మటి పెరుగుని తీసుకోండి. మనం తీసుకునే పెరుగు ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే బటర్ మిల్క్ మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగుని విస్కర్తో ఫైన్ క్రీమీ కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. అంటే దాదాపు 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం కరివేపాకు పేస్ట్ మొత్తం వేసుకోండి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చిని 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు సాల్ట్ మొత్తం కరిగే వరకు బాగా మిక్స్ చేయండి. ఈ బటర్ మిల్క్కి మజ్జిగ ఎక్కువ పలుచగా ఉన్నా బాగోదు, అలా అని చిక్కగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా బటర్ మిల్క్ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ చేసుకున్న బటర్ మిల్క్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఒకవేళ మీరు కూలింగ్తో తాగాలనుకుంటే నార్మల్ వాటర్కి బదులు ఐస్ వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, చల్ల చల్లగా టేస్టీగా మసాలా బటర్ మిల్క్ రెడీ. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎవరైనా 2 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా కడుపులో మంటగా అనిపించినప్పుడు ఈ విధంగా బటర్ మిల్క్ని చేసుకుని తాగితే హాయిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా చల్ల చల్లగా టేస్టీ మసాలా బటర్ మిల్క్ని ఏ విధంగా చేయాలో. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.